డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో వై టు రెస్పెక్ట్ యూత్. పేరెంట్స్ అయినా యూత్ అయినా వాళ్ళను వాళ్ళు ఎందుకు రెస్పెక్ట్ చేసుకోవాలి, రెస్పెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుంది, అసలు పేరెంట్స్ టీచర్స్ కూడా యువతకి విద్యార్థులకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మనం ఈ విషయాలన్నీ సునీత గారి ద్వారా తెలుసుకోబోతున్నాం. వారు న్యూ ఎనర్జీ స్కూల్స్, 2 స్కూల్స్, గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి కరస్పాండెంట్గా, పిరమిడ్ మాస్టర్గా, పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వారి సర్వీసెస్ అందిస్తున్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. రైట్, ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కదా టాపిక్. అసలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలంటారు? ఫస్ట్ అసలు ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ యూత్ ఎవరికి వాళ్ళు ఇంపార్టెన్స్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బికాజ్ దే ఓన్లీ పిల్లర్స్ టు ద నేషన్. సమాజం బాగుపడాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా యూత్దే ప్రధాన పాత్ర. మరి వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు చేయాలనుకున్నది తూచా తప్పకుండా చేయగలుగుతారు. సో దేశ రక్షణ బాధ్యతల్లో కూడా యూత్నే సెలెక్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి దేశమే వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్, గివ్ ఇంపార్టెన్స్ అండ్ సపోర్ట్ టు ద యూత్. సో ప్రతి పేరెంట్, ప్రతి టీచరు ముందు వాళ్ళకి ఇవ్వాలంటారు. వాళ్ళ అభిప్రాయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను చెప్పాలనుకుంటున్న విషయం. పేరెంట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటారు? ఇవ్వాలి అని వాళ్ళకు కూడా తెలుసు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సార్, పేరెంట్స్ జనరల్గా మనం చూస్తున్నాం కదా, మనీ ఇస్తున్నారు, లగ్జరీ ఇస్తున్నారు. మనీతో మనం వస్తువులు కొనుక్కోగలుగుతాం కానీ పిల్లల్ని ప్రేమను కాదు. సో పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. డే అంతా ఎలాగూ స్కూల్స్, కాలేజెస్, బిజినెస్, వ్యాపారాలు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అట్లీస్ట్ సాయంత్రం డిన్నర్ సమయంలోనైనా అందరూ కలిసి కూర్చుని ఆ టీవీ చూస్తూ తినకుండా, ఫోన్లు చూస్తూ తినకుండా, పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి కూర్చుని వాళ్ళ డే ఎలా జరిగింది, వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ముచ్చట పేరెంట్స్తో చెప్పుకోగలిగే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళ అభిప్రాయాలు వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ భయం వాళ్ళు చెప్పుకోగలగాలి. పేరెంట్స్ కూడా ఏంటంటే నేను పేరెంట్ స్ట్రిక్ట్గా ఉండాలి, లేకపోతే వాళ్ళు భయపెడితేనే కంట్రోల్లో ఉంటారు, ఇలాంటివి తప్పు. ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఎందుకు ఫ్రెండ్స్లా ఉండాలంటే ఒక 10 to 12 years వచ్చే వరకు పేరెంట్స్ చెప్పినట్టే వింటారు పిల్లలు. టీనేజ్ అంటే ఒక 13 to 19 ఈ టీనేజ్ ఏజ్లో ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ప్రియారిటీ ఫ్రెండ్స్కి ఇస్తారు. వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు ఉండాలనుకుంటారు. వాళ్ళు ఏది బాగుందంటే అది కొనుక్కోవడానికి ట్రై చేస్తారు, వాళ్ళని ఫాలో చేస్తుంటారు. పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎలాగూ పెద్దవాళ్ళలాగా, ఎందుకంటే వాళ్ళకి అంత అనుభవం ఉండదు కాబట్టి ఎలాగూ వాళ్ళు బిహేవ్ చేయరు అలా. సో పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ ఏజ్ దాటి వచ్చారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పిల్లల థింకింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి పేరెంట్స్ పిల్లల్లాగా ఆలోచించి ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉంటే ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళతో షేర్ చేసుకుంటారు. పేరెంట్స్ కూడా ఒక డిక్టేటర్ లాగా ఇది చేయి, ఇది చేయొద్దు అని చెప్పొద్దు. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అది చెప్పాలి. అంటే ఒక చూడండి, గూగుల్ మ్యాప్ ఉంటుంది, మనం లొకేషన్ పెట్టుకుంటాం, అది మ్యాప్ పాయింట్ చూపిస్తే తప్ప చేయి పట్టుకొని మనం నడిపించదు. అలాగే పేరెంట్స్ కూడా ఏంటంటే ఏది మంచి ఏది చెడు చెప్పడం వరకే, ఫైనల్ డెసిషన్ మీదేనని వాళ్ళకే వదిలేయండి, తప్పేం లేదు. పొరపాటున ఒకవేళ వాళ్ళు రాంగ్ డెసిషనే తీసుకున్నారు, ఏమైంది, మహా అయితే ఒకసారి ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు దాన్ని కూడా మీరు తప్పుపట్టొద్దు. నేను చెప్పింది నువ్వు వినలేదు, సపోర్ట్ ఎక్కువ ఉండాలి. నేను చెప్పింది నువ్వు వినలేదు అందుకే ఫెయిల్ అయ్యావు లాంటి ఆ మాటలు ఇంకా ఎక్కువ హర్ట్ చేస్తాయి. వాళ్ళు ఫెయిల్ అయినందుకే బాధపడతారు, ఈ మాటలు ఇంకా ఎక్కువ హర్ట్ చేస్తాయి. కాబట్టి ఏం జరగలేదు నాన్న, ఏమైంది ఇప్పుడు, ఒకసారి ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ టైం రాసుకుంటావు, పాస్ అవుతావు, లేదా నెక్స్ట్ టైం ఆ పని చేస్తావు. మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు నేను జీరో కాదు, ఐ కెన్ డూ అనే ఫీల్ వాళ్ళకి వస్తుంది. ఇంకోసారి ట్రై చేస్తారు. నెక్స్ట్ టైం వాళ్ళు చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారు. ఒకవేళ రైట్ డెసిషనే తీసుకుని సక్సెస్ అయ్యారు అనుకోండి,
మనం ఎప్పుడు హ్యాపీయే. సో ప్రాబ్లం లేదు. పేరెంట్స్ కూడా రైట్ డెసిషన్ తీసుకొని సక్సెస్ అయితే నేను చెప్పాను కాబట్టి నువ్వు అయ్యావు అంటారు, పొరపాటున ఫెయిల్ అయితే నేను చెప్పినా నువ్వు వినలేదా అంటారు. లేదు, క్రెడిట్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సక్సెస్ లో ఉన్న సంతోషాన్ని మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పొందాము. ఇప్పుడు వాళ్ళు చేసిన సక్సెస్ ని వాళ్ళకే ఆ క్రెడిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, ఇంకా ఇలాంటి ఇంకా ఇంకా చెయ్యాలి అని ఆలోచిస్తారు. రైట్ మేడం, పేరెంట్ అంటే ఇంట్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎస్, విద్యార్థులకైనా యువత ఎక్కువ టైం కాలేజీల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఉండేది టీచర్స్ అండ్ లెక్చరర్స్. అవును. దెన్ వాళ్ళు ఎలా ఉండాలి మరి ఈ యువతతో? సరే, ఈ రోజుల్లో మోరల్ వాల్యూస్ అనేది తగ్గిపోయింది. అది కూడా ఒక సబ్జెక్ట్గా స్కూల్స్లో కాలేజెస్లో ఉంటే మనం పిల్లల మీద ఆ ప్రభావం బాగా ఉంటుంది. ఎక్కువ ఎలా అయిపోయిందంటే, ఇంతకు ముందు రోజులు విద్య అంటే ఒక జ్ఞానం సంపాదించడం అనేది ఉండేది. ఇన్ని రకాల సబ్జెక్ట్స్, సిలబస్లు, అంటే అడ్వాన్స్డ్గా చదువుకునేది ఏమి ఉండదు. ఆడుతూ పాడుతూ చదువుకునేవాళ్ళు, ఆటలకి టైం ఇచ్చేవాళ్ళు, చదువుకి ఇచ్చేవాళ్ళు. జీవితంలో అన్నీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ఉండేవి. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అడ్వాన్స్డ్గా నేర్చేసుకోవడం, ర్యాంకులు, పర్సంటేజ్లు, గ్రేడ్లు, ఎప్పుడో ఇంటర్మీడియట్ తర్వాత రాసే ఎగ్జామ్ కి ముందే 7th 8th క్లాస్ నుంచే ముందే బాగా రుబ్బి వదిలిపెట్టడాలి. ఎప్పుడో ఇంటర్మీడియట్ తర్వాత రాస్తారు. స్ట్రెస్ 3-4 సంవత్సరాల ముందు నుంచి స్ట్రెస్ ని కొనుక్కుంటున్నారు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్, కాంపిటీషన్ అదంతా ఓకే. ఇప్పుడు ఆ సిస్టమ్ అయితే చేంజ్ చేయలేం కదా. ఇప్పుడు టీచరు లెక్చరర్ చేతిలో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పినా వింటారు. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పేరెంట్ ఇది రాంగ్ నానా, మీ టీచర్ చెప్పింది రాంగ్ అంటే ఒప్పుకోడు వాడు. మా టీచర్ చెప్పింది రైట్, నీకేం తెలుసా అంటే. మరి అంటే టీచర్ పాత్ర ఎలా ఉండాలి? మీరు స్కూల్ రన్ చేస్తున్నారు కదా, టీచర్ పాత్ర ఎలా ఉంటే పిల్లలు తనను తాను చక్కగా గౌరవించుకోగలుగుతారు? టీచర్స్ పాత్ర చాలా ఉంటుందండి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్, అంటే బుక్స్ నాలెడ్జే కాదు, అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ కూడా టీచర్స్ ఇవ్వాలి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవాలి. క్లాస్లో ఎంతసేపు రుద్దుడు కార్యక్రమం కాకుండా అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ వాళ్ళతో నవ్విస్తూ రియల్ లైఫ్లో వాళ్ళకి జరిగిన అనుభవాలు కావచ్చు, లేకపోతే పిల్లల విషయాలు కూడా వాళ్ళు మాట్లాడనివ్వరు. జనరల్గా వీళ్ళ సబ్జెక్ట్ 40 నిమిషాలు ఉంటుంది. ఆ 40 నిమిషాల టైంలో నిన్న ఏం చెప్పాము, ఈరోజు ఏం చెప్పాము, రేపు ఏం చెప్పబోతున్నాం, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఇదే కాన్సన్ట్రేషన్ టీచర్లకు ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది. యూనిట్ టెస్ట్ అయిపోయి కరెక్షన్ చేసేటప్పటికే మంత్లీ టెస్ట్ వస్తుంది, అదే కరెక్షన్ చేసేటప్పటికి హాలిడేస్. ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి బయటపడడానికి టీచర్స్, మేనేజ్మెంట్, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి మేనేజ్మెంట్ టీచర్స్ ని రుద్దుతుంటారు. సో అది ఇంకా ఒక సైకిల్ అది. సో అందులోంచి కూడా బయటపడాలంటే టీచర్స్ అయినా పిల్లలైనా ఒక మార్గం ఉంది మనకు, అది స్పిరిచువాలిటీ. పిల్లలకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ స్పిరిచువాలిటీని అలవాటు చేస్తే వాళ్ళు ఎదుర్కొనే ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే వాళ్ళు హ్యాపీగా తీసుకోగలుగుతారు. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే. స్పిరిచువాలిటీ అంటే ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఆధ్యాత్మికత అంటే నేను ఇది జరుగుతున్నదంతా ఇదే నిజం, ఇదే జీవితం అని అనుకున్నప్పుడు ప్రతి చిన్న పెయిన్ కూడా చాలా బాధ వస్తుంది. మనం ఇక్కడికి కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం, మళ్ళీ మనం వెళ్ళిపోతాం. ఇది పర్మనెంట్ కాదు. మన లైఫే పర్మనెంట్ కానప్పుడు మనకు వచ్చే సమస్యలు పర్మనెంట్ ఎలా అవుతాయి? అంటే ఈ విషయాలన్నీ టీచర్కు పేరెంట్ ముందు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ ఎనర్జీ పిల్లలకి వెళ్తుంది. పిల్లలకి ఇంత హైయర్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇవ్వడం అవసరం అంటారా? చిన్నప్పటి నుంచి వస్తే, చిన్నప్పటి నుండి పేరెంట్స్ అలా ఉంటే, టీచర్స్ అలా ఉంటే. ఇప్పుడు చిన్నపిల్లల బ్రెయిన్ చాలా ఎంటీ ఉంటుంది. మనం పెద్ద అయిన తర్వాత మెడిటేషన్ చేయాలనుకోండి, మనకి సరిగా కుదరడానికి టైం పడుతుంది. చాలా తక్కువ టైం మనం కూర్చోగలుగుతాం కదలకుండా, ఏ ఆలోచన లేకుండా. అది చిన్నపిల్లల మైండ్ చాలా ఎంటీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, లవ్ చిన్న ఏజ్ల నుంచే లవ్, బ్రేకప్స్ ఎలా అయిపోతున్నారంటే సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు. మనకి లైఫ్లో ఏదైనా ఒకటి మిస్ అయింది అంటే దానికంటే మంచిది మన లైఫ్లో ఇంకోటి రావడానికి దేవుడు చేసే ప్లాన్ అనేది వీళ్ళు ఆలోచించగలిగితే అందులోంచి బయటపడగలుగుతారు, పాజిటివ్గా ఆలోచిస్తారు, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు.
లేకపోతే అక్కడే స్ట్రక్ ఆన్ అయిపోయి నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను వేస్ట్, నా వల్ల కాదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఏం చేయలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఎవరు నేర్పియాలంటారు చిన్నప్పటి నుండి? ఇది పేరెంట్స్ది ఉంటుంది, టీచర్స్ది ఉంటుంది. నాట్ ఓన్లీ పేరెంట్సే చేయాలి అని అనలేము, అలా అని టీచర్సే అని అనలేము. బట్ పేరెంట్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం టైం ఇవ్వండి పిల్లలతో. స్కూల్లో జరిగే లేకపోతే కాలేజీలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలతో షేర్ చేసుకోండి. మీ అనుభవాలు కూడా, మీ అనుభవాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్లో ఉన్నప్పుడు మనకు అది చాలా చిన్న తప్పు అనిపిస్తుంది, అది చాలా పెద్ద ప్రాబ్లంకి దారి తీసుండొచ్చు. సో మనకు తెలియదు, ఆ ఏజ్లో తెలియదు, చిన్న తప్పే అనుకున్నాను, చాలా పెద్ద విషయాన్ని దారి తీసింది, ఇలా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతారు. సో తద్వారా సొసైటీ ఫస్ట్ వ్యక్తిగతంగా, పిల్లలైనా పేరెంట్స్ అయినా సరే వ్యక్తిగతంగా వాళ్ళు చేసేది కరెక్టా రాంగా వాళ్ళు ఆలోచించాలి. తర్వాత పిల్లల్ని సొసైటీకి ఉపయోగపడేలాగా మనం తయారు చేయగలిగామంటే తద్వారా దేశం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. పేరెంట్స్ ముందు ఒక మంచి సిటిజన్ కావాలని కోరుకోవాలి పిల్లలు. మంచి ఇంజనీరు, డాక్టరు, లాయరు ఏదో అవ్వడానికి ముందు ఒక మంచి సిటిజన్గా తయారు చేయాలని ముందు పేరెంట్ ఒక డిసిషన్ తీసుకోవాలి. పక్కింటి వాళ్ళలా కాకుండా మావాడు ఒక బెటర్ సిటిజన్ అవ్వాలి. ప్రతి పని గొప్ప పనే కదండి. ఇప్పుడు చెప్పులు కుట్టే వాళ్ళని చూసి అందరూ అది చిన్న పని, తక్కువ పని అని అనుకోవచ్చు. వాళ్ళు లేకపోతే అది నెగిటివ్ గా అనుకుంటారు. వాళ్ళు లేరు, ఒక ఆ పాత్రే లేదనుకుందాం. అప్పుడు మన చెప్పులు తయారు చేసే వాళ్ళు లేరు, చెప్పుల కంపెనీ లేదు, ఏం వేసుకుని తిరగాలి? అప్పుడు ఒకసారి ఆలోచించాలి అందరు. ఆ కళ నాకు రాదు కదా, ఆ కళ ఎంత గొప్పది అని ఆలోచిస్తే అది మనం పాజిటివ్ వేలో వెళ్ళినట్టు. పిల్లలకు అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పించాలి. ఏది తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అంటే పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టు పేరెంట్స్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది రివర్స్లో ఉన్నారుగా. పేరెంట్స్ ఎలా ఉన్నా నేను అద్భుతంగా ఉండాలని వాళ్ళకు వాళ్ళు డిసిప్లిన్ ఉండే, అది ఎందుకంటారు? వాళ్ళకి జన్మతః అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ వినే ఉన్నాం ఒక స్టోరీ. తండ్రి బాగా తాగుబోతు, 2 కొడుకులు ఉంటారు, అందులో పెద్దవాడు తాగుబోతుగా తయారవుతాడు, అలాగే అవుతాడు. చిన్నవాడు అంటే ఏంటి, తండ్రి ఎలా ఉన్నాడో చూసి నేర్చుకున్నవాడు పెద్దవాడు, ఎలా ఉండకూడదో చూసి నేర్చుకున్నవాడు చిన్నవాడు. అంటే రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే పిల్లలు కూడా మీ పేరెంట్స్ మీకు అనుగుణంగా అద్భుతంగా ఉంటే వెల్ అండ్ గుడ్, వాళ్ళు ఎలా ఉండాలో తెలుసుకోండి. లేదు వాళ్ళు సరిగ్గా లేరని మీకు అనిపిస్తే వాళ్ళు ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. అంతే. ప్రతి వ్యక్తి జీవితము ఫస్ట్ తనకి తాను ఉపయోగపడాలి, నెక్స్ట్ కుటుంబము, తర్వాత సొసైటీ. ఆ సొసైటీకి ఉపయోగపడినాడే కదా నువ్వు పేరు పొందేది, నీ తల్లిదండ్రులు చూసి గౌరవం, ఒక అందరిలో గొప్ప పేరు సంపాదించుకునేది. ఒక అబ్బాయి స్కూల్లో చదువుతున్నప్పుడో అది కాదు, సిటిజన్గా గొప్ప పేరు తెచ్చుకున్నప్పుడే తల్లిదండ్రులు ఎక్కువ సంతోషపడతారు, గౌరవపడతారు. రైట్. యాజ్ ఏ కరస్పాండెంట్గా చెప్పండి మేడం, స్కూల్స్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తే ఓకే పేరెంట్స్ పాత్ర ఉన్నా, పేరెంట్ పాత్ర ఉంటుంది, పేరెంట్ను కూడా ఇన్వాల్వ్ చేయాలి. పేరెంట్ ఇన్వాల్వ్ అవుతూ టీచర్ ఎఫెక్టివ్గా కరికులంలో ఉంటూ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి స్కూల్ సిలబస్లో ఏమి ఉండాలంటారు? మోరల్ వాల్యూస్ ఫస్ట్. మోరల్ వాల్యూస్లో ఏమేమి ఉండాలా? ఎథిక్స్ అది ఒక సబ్జెక్ట్ లాగా ఉంటే సబ్జెక్ట్ అవుతుంది కదా, అని మీరు అనేది సబ్జెక్ట్ లాగా ఉండాలా? పిల్లలకి ఓరల్ గా చెప్తే సరిపోతుంది. డైలీ ఒక ½ అన్ అవర్, లాస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయే టైంలో లాస్ట్ ఒక ½ అన్ అవర్ టైం ఉంటుంది, అది ఒక సబ్జెక్ట్ లాగా చెప్తే సరిపోతుంది. దానికి ఏమి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేకపోతే రిటర్న్ గా ఇవేం అవసరం లేదు. ఓరల్ గా చెప్తుంటాం పిల్లలకి. ఎలా అంటే మీరేం చెప్తుంటారు స్కూల్లో? ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటావు కదా, నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఎదురుపడతారు, పలకరించండి. ఎలా పలకరించండి? మీకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు హాయ్ అని అనొద్దు, నమస్తే అంకుల్, హాయ్ అంకుల్, హలో, అది కాదు, అది కాదు. హాయ్ అనేది మనకంటే చిన్నవాళ్ళని అనండి తప్ప పెద్దవాళ్ళని హాయ్ అని అనొద్దు. ఓకే, నమస్తే అంకుల్, లేకపోతే గుడ్ మార్నింగ్ తాతయ్య గారు, గుడ్ మార్నింగ్ నానమ్మ గారు, ఇలా వాళ్ళని సంబోధించి పిలవండి, పలకరించండి, బాగున్నారా అని అడగండి. చెప్తాం స్కూల్స్లో. ఓకే, వారానికి ఒక్కసారైనా మీకు దూరంగా ఉన్నారు మీ అమ్మమ్మలు, నానమ్మలు, కాల్ చేసి మాట్లాడాలి. ఎలా ఉన్నారు ఏంటి అని అడగాలి. ఎందుకంటే మీకు బాధ్యత ఉంది. మిమ్మల్ని చూసే వాళ్ళు ఎక్కువ పొంగిపోతారు.
అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు కదా, కొడుకులు కూతుర్ల కంటే మనవరు మనవరాలు చూస్తే వాళ్ళు ఎక్కువ పొంగిపోతారు. ఒక మాట మీరు ఫోన్ చేసి మాట్లాడారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఈ వయసులో మీరు ఇచ్చే గిఫ్ట్ లో లేకపోతే ఇంకోటి ఆనందాన్ని ఇవ్వవు, మీరు మాట్లాడే మాటే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. మాటలు ప్లస్ వెళ్ళినప్పుడు బాగా వాళ్ళని చూడడం, టచ్ దే ఫీల్ చూడడం, వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా అంటే తినడానికి నానమ్మ నీకు ఇది ఇష్టం కదా తీసుకొచ్చానని ఇవ్వండి. అది చిన్నది ఖరీదే కావచ్చు కానీ వాళ్ళు ఎక్కువ హ్యాపీ పొందుతారు, వాళ్ళ కోసం కొన్నందుకు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళ పుట్టినరోజులో లేకపోతే వాళ్ళకంటూ స్పెషల్ డేస్ ఉంటాయి, పర్సనల్ గా విష్ చేయడము, అలా చిన్న చిన్న ఆనందాలు కానీ వాళ్ళకి గొప్ప సంతోషాన్ని ఇస్తాయి. వావ్. అలా చేస్తున్న పిల్లలు మళ్ళీ వచ్చి ఏం చెప్తున్నారు మీకు స్కూల్లో? చెప్తారు వాళ్ళలో ఏమి మీరు వాళ్ళు కాల్ చేసినప్పుడు మా నాన్నమ్మ ఇలా చెప్పారు, లేకపోతే మా తాతయ్య వస్తున్నారంట అని చెప్పి చెప్తుంటారు. మా తాతయ్య మా నాన్న చూడడానికి వస్తాన్నారు, మా నాన్నగారికి మధ్యన ఒంట్లో బాగాలేదు, మా తాతయ్య గారు వస్తానన్నారు, ఇలా చెప్తుంటారు. అదేంటంటే కనెక్టింగ్ ద పీపుల్. ఇంకా మేము చెప్తుంటాం ఏంటంటే 3 generations మినిమం, అమ్మ సైడ్ ఒక 3 generations, నాన్న సైడ్ ఒక 3 generations, వాళ్ళ పేర్లు కూడా పేర్లు తెలియట్లేదు ఈ రోజుల్లో, పేర్లు తెలియట్లేదు. నానమ్మ అమ్మ అంతే, అమ్మమ్మ అంటారు, అంతే, తాతయ్య అంటారు, వాళ్ళ పేర్లు అక్కడితో అయిపోయింది. అలా కాదు, 3 generations అటువైపు 3 generations ఇటువైపు, కంపల్సరీ తాతయ్య నానమ్మ ముత్తాత ఎవరున్నా మొత్తం 3 generations పక్క గ్రాండ్ ఫాదర్ తో సహా పేరు తెలియాలి, తెలుసుకోవాలి. ఒక ట్రీ లాగా ప్రతి ఒక్క పిల్లాడు ఫ్యామిలీ ట్రీ. వాట్ ఏ వండర్ఫుల్. అసలు ఏ వాల్యూస్ నేర్పనవసరం లేదు మేడం ఈ పని. ఇది కనుక పిల్లలతో చేపిస్తే ఆ ఫ్యామిలీ ట్రీ వాళ్ళ దగ్గర ఉంటే ఏం చేయాలో ఏం చేయొద్దో వాళ్ళకే తెలుస్తుంది. ఈ జనరేషన్కి ఆ ఫ్యామిలీ ట్రీయే మిస్ అవుతుంది. వావ్, వాట్ ఏ వండర్ఫుల్. చీట్ చేయడము, దొంగతనం చేయడం లాంటివి చేశారనుకోండి, వాళ్ళని తిట్టడం, కొట్టడం, బాధించడం వేస్ట్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ వస్తువు పోయింది, ఒక 10 రూపీసే, వాళ్ళ 10 రూపీస్ అంటే ఏదో కుర్కురే ప్యాకెట్ ఏవో వస్తాయని తెచ్చుకుంటారు, పోయినాయి, వాడు ఏడుస్తుంటాడు, తీసిన వాడు సైలెంట్గా ఉంటాడు. అది ఎవరు తీసారనేది మనం వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి మనం తెలుసుకోగలుగుతాం, కానీ వాళ్ళ పేరు బయట పెట్టొద్దు. ఎవరైతే ఉన్నారో మనం అబ్జర్వ్ చేసిన పర్సన్ని పర్సనల్గా మనం పిలిచి వాళ్ళతో మాట్లాడాలి. 10 రూపీస్ పోయినాయి అని వాడు ఏడుస్తున్నాడు, వాడి ఏడుపుకి నువ్వు కారణం అయ్యావు, సో నువ్వెప్పుడు ఏడవకుండా ఉంటావా, నీకు జరగకుండా ఉంటుంది అనుకుంటావా? యూనివర్స్ చూస్తూనే ఉంటుంది. ఎవరు చూడట్లేదని నువ్వు సీక్రెట్గా తీసావు, చూస్తూనే ఉంటుంది. కర్మ ప్రతి ఒక్కటి రిపీట్ అవుతుంది, అస్సలు వదలదు. ఎవరితో ఏం చేసినా తిరిగి వస్తుంది, ఏం చేసినా తిరిగి వస్తుంది. కర్మ సైన్స్ నేర్పిస్తున్నారు. ఎప్పుడైనా సరే నువ్వు ఎవరికైనా అప్పిచ్చావు అనుకో, అది ఎప్పటికైనా వస్తుంది. ఓకే, నువ్వు ఎవరికైనా అప్పు పడిపోయి ఉండిపోయావు, ఎప్పటికైనా తీర్చాల్సి వస్తుంది. ఎక్కడైనా పొదుపు దాచిపెట్టుకున్నావు, అది ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తుంది. అలాగే నువ్వు చేసే తప్పైనా ఒప్పైనా మళ్ళీ నీ లైఫ్లో తిరిగి ఖచ్చితంగా చేరుద్ది. కొంచెం టైం పట్టొచ్చేమో తప్ప నువ్వు ఖచ్చితంగా పిల్లలకి చెప్తే రిసీవ్ చేసుకోవాలి. అంటే సార్ ఎప్పుడైనా సరే ఒకసారి చెప్తే పిల్లాడు వినడు. అసలు మనం ఆ అటెంప్ట్ చేయడమే గ్రేట్. వినడు ఒకసారి చెప్తే. లేదు మేడం, వాళ్ళు విననియండి వినకపోనియండి, మీరు అది చేయాలని చూసారా, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టెప్. వాళ్ళ ఆలోచన స్టార్ట్ అవుతుంది. స్కూల్ అంటే ఓన్లీ వెళ్ళడం, ఆ బ్యాగుల బరువు మోసుకొని వెళ్ళడం, ఎగ్జామ్ రాయడం, ప్రోగ్రెస్ కార్డే కాదు, టోటల్ నా క్యారెక్టర్ని బిల్డ్ చేయడం అనేది వారికి అర్థమవుతుంది, పేరెంట్స్కి కూడా అర్థమవుతుంది. వండర్ఫుల్ మేడం. న్యూ ఎనర్జీ అంటే న్యూ ఎనర్జీ, న్యూ కాన్సెప్ట్స్ బోధిస్తున్నారు. గ్రేట్, హ్యాపీ టు హియర్. గీతా శ్లోకాస్ ఉంటాయి, గీతా శ్లోకాస్ నెలకొక్కటైనా నేర్చుకోవాలి. సో నెలకు ఒక్క శ్లోకం ఒకటే, ఓకే, దాని మీనింగ్ తో సహా. మీరే స్కూల్లో నేర్పిస్తారా లేదా వాళ్ళు ఎలాగైనా నేర్చుకుంటారా? అది ఒక పేజ్ మీద టీచర్కి ఇచ్చేస్తాం, పిల్లలకి ఏమి ఇవ్వం. ఓకే, పిల్లలకి అదేమి స్క్రిప్ట్ అదేమి ఇవ్వము, టీచర్కి ఇచ్చేస్తాము. టీచరే ఓన్లీ లాస్ట్ అవర్లో ఒక 10-15 నిమిషాలు డైలీ రీడింగ్ చెప్పేసినట్టు ఆటోమేటిక్గా వస్తుంది. నెల మొత్తం ఒక శ్లోకం నేర్చుకోవడం కష్టమేం కాదు. శ్లోకం దాని మీనింగ్, అలా ఆ శ్లోకంతో సహా మీనింగ్ తో సహా చెప్తున్న పిల్లల్లో ట్రాన్స్ఫర్మేషన్ చూశారా? బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటది డిఫరెన్స్ కంపల్సరీ ఉంటది. ఏదైనా సరే డే 1 రోజు ఏది రాదు, అది అలా చేయగా ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు 2014 నుంచి రన్ చేస్తున్నారు కదా స్కూల్లో, అంటే పిరమిడ్ మాస్టర్ గా అయిన తర్వాత నుండి స్టార్ట్ చేశారు సార్. సో మరి ఇప్పుడు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది పిల్లలకి, ఆ ఏజ్ పిల్లలకి, బయటి వాళ్ళకి, మన స్కూల్ పిల్లలకి మీరు డిఫరెన్స్ గమనిస్తున్నారా? డిఫరెన్స్ ఉంటుందండి. అంటే పర్టికులర్ గా మేము అంటే ఏంటంటే నా ఉద్దేశము, పని చేయి
ఫలితం ఆశించకు. అంటే మీ పని మీరు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. పోతాం. అది ఏదో ఒక పేరెంట్స్ రోజు చెప్పాలి అంతే. యాక్చువల్ గా. ఏదో ఒక రోజు రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకి అది Okay. కనిపిస్తుంది. అది కనిపించినా కనిపించకపోయినా మీరు నా work డ్యూటీ నేను చేస్తున్నారు. చేశానా లేదా ఓ అంటే పిల్లల్లో మీకైతే కనిపిస్తుంది. కనబడుతుంది కదా. కనిపిస్తుంది. మరి బయటతో కాకుండా మనం పెద్ద రిసర్చ్ అక్కర్లా. ఏమి నిన్న enquiries పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఇవాళ ఎలా ఉన్నాడు, అంతే బయట జనరేషన్ ఎలా ఉన్నారు, మన దగ్గర ఎలా ఎలా ఉన్నారు, ఉన్నారు. అదే ఇంపార్టెంట్ కదా మేడం. అంతే. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మరి టీచర్స్కి ఏం అందిస్తూ ఉంటారు మీరు? వీక్లీ వాళ్ళకి మొత్తం స్టాఫ్ మీటింగ్స్ అందరూ కండక్ట్ చేస్తారు, మేము కండక్ట్ చేసుకుంటాం. నేను ఈ అంటే సిలబస్, మార్క్స్ వీటన్నిటితో పాటు వీటికి సంబంధించిన అంటే పిల్లలతో సాయంత్రం పూట మోరల్ వాల్యూస్ అని పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ ఏమేమి డిస్కస్ చేశారు, దానికి పిల్లలు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి, మీరేం చెప్పారు, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత నేర్చుకుంటున్నారు, అది బయట వాళ్ళు మీరు చెప్పింది విని వదిలేస్తున్నారా లేకపోతే దాన్ని ఫాలో చేస్తున్నారా లేదా, ఇలాంటి డిస్కషన్ మేము ఎప్పటికప్పుడు స్టాఫ్తో, ఎందుకంటే నా త్రూ ప్రతి ఒక్క పిల్లాడికి వెళ్ళాలంటే అది కష్టం. సో నాకు పిల్లలకి మధ్యలో టీచర్స్ ఉంటారు కాబట్టి నేను చెప్పాలనుకున్న ప్రతి పాయింట్ టీచర్స్కి కన్వే చేస్తాను, టీచర్స్ త్రూ పిల్లలకి వెళ్తుంటుంది. క్లాసెస్లో చెక్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడు రౌండ్స్కి వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు నేను ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు లేకపోతే అక్కడ జరిగేదాన్ని బట్టి నాకు ఎంతవరకు నేను చెప్పింది వాళ్ళు ఫాలో చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. వావ్ సూపర్. సో అంటే ఇది ఇలా చేద్దామని చెప్పి వదిలేయడం కాకుండా టీచర్స్ కూడా ఇన్వాల్వ్ చేసి పిల్లలకు చెప్పడమే కాదు, పిల్లల నుంచి వచ్చేది ఏమొస్తుంది రిజల్ట్ వండర్ఫుల్. అది ఫాలో చేయకపోతే లైట్ తీసుకుంటారు. మామూలుగా ఏదో ఒక ఏదది బుక్లో ఉన్న సిలబస్ లాగా ఇంతకుముందు పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్స్ లేవు కదా, అవును. లేనప్పుడు బయట నుంచి చెప్పేటి ఇంట్రెస్టింగ్ ఉండే పిల్లలకు. ఇప్పుడు అందులోనే ఒక టాపిక్ లాగా వచ్చింది. ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా అవును. కంపెనీ రిక్రూట్మెంట్, సిఆర్టీ ఆ ట్రైనింగ్స్ ఇంతకుముందు లేవు. సిలబస్ లో భాగం అయ్యే వరకు రొటీన్ అయింది, కానీ ఫాలో అప్ అనేది గ్రేట్ మేడం. మరి ఇప్పుడు చాలా వరకు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎక్కువ సార్లు కొన్నిసార్లు ఎస్ అనడం, ఎక్కువ సార్లు పిల్లలు ఏదైనా చెప్తే నో 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 అంటారు. సో దానికి పిల్లలు ఎలా రిసీవ్ చేసుకోవాలి, పేరెంట్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటారు? ఎస్ సార్, నైస్ క్వశ్చన్. జనరల్గా ప్రతి ఫ్యామిలీలో ఇది జరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఏదైనా ఇది చేస్తామని చెప్పడం, పేరెంట్స్ నో చెప్పడం. దీనికి రీజన్ ఏంటంటే పేరెంట్స్కి భయం. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కడ ఫెయిల్ అవుతారో ఆ భయానికి వాళ్ళు అడుగడుగున నో చెప్తుంటారు. దానికి పిల్లలు మమ్మీ నేను ఏది చెప్పినా యాక్సెప్ట్ చేయదు, నన్ను నమ్మరని, అలా రకరకాలుగా వాళ్ళు నెగిటివ్గానే ఫీల్ అవుతారు. నా మీద నమ్మకం లేదనేది ఎక్కువ మెసేజ్, నమ్మకం లేదని, తర్వాత ఏది చెప్పినా వద్దంటదని, అలా నెగిటివ్గానే ఫీల్ అవుతారు. కాబట్టి పేరెంట్స్ అది చెప్పాల్సిన విషయం ఏంటంటే వద్దు అని డైరెక్ట్గా చెప్పొద్దు. అందులో వాళ్ళు ఆలోచించింది ఏంటి, దేనికి వద్దంటున్నారు, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, అది ఒక క్లియర్గా చెప్పి ఆ తర్వాత రేషన్ నువ్వు తీసుకొని అన్నా అని చెప్పి వాళ్ళకు వదిలేయాలి తప్ప, వద్దు అన్నారంటే ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టమైంది మనం వద్దు అంటామో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే సీక్రెట్గా చేస్తారు, సీక్రెట్గా చేస్తారు. ప్లస్ చదువు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఏదో పాట పాడాలంటే వద్దన్నాం అనుకోండి, దాని గ్రడ్జ్ని ఎక్కడో చదువు మీదనో చూపిస్తారు, మన దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిబిట్ అవుతుంది అది. అందుకే నో చెప్పొద్దు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పండి. రీసెంట్గా నేను చదివాను ఒక పేపర్లో, ఒక ఊర్లో వాళ్ళకి వాటర్ సప్లై లేదు. పాపం మహిళలు ఒక 2-3 కిలోమీటర్స్ నడిచి బిందెలతో వాళ్ళు నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి అనమాట. ఒక అబ్బాయి అది చూశాడు, తనకి చేంజ్ చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి, నేను వాళ్ళంతా కష్టపడుతున్నారు, ఆ కష్టానికి నేను ఏదో ఒక హెల్ప్ చేయాలి అని ఆ అబ్బాయికి అనిపించింది. అబ్బాయికి అనిపించి ఈ రెయినీ వాటర్ వస్తుంది కదా, దాన్ని హార్వెస్టింగ్ చేసే పద్ధతి నేను చదువుకున్న నా పుస్తకాల్లో, అది చేద్దామని పేరెంట్స్కి చెప్తాడు. పేరెంట్స్ పోరా నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, అది చిన్న విషయం అనుకుంటున్నావా అని చాలా లైట్ తీసుకుని కొట్టివారేస్తారు. ఆ అబ్బాయి ఆగిపోలేదు. ఆగిపోకుండా వాళ్ళ మాస్టర్ గారు చెప్పిన పాఠాన్ని ఫస్ట్ స్కూల్లో స్టార్ట్ చేశాడు. స్కూల్లో ఆ వాటర్ని పట్టి అది నిల్వ చేసి ఆ యూస్ఫుల్ అయ్యేటట్టుగా దాన్ని చేసి స్కూల్లో స్టార్ట్ చేశారు. నెమ్మదిగా స్కూల్లో స్టార్ట్ చేసినప్పుడు మరి మిగతా చోట్ల కూడా అది ఎందుకు మనం చేయకూడదు అనేది వస్తుంది కదా. సో మిగతా ఊర్లో కూడా అది స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఎంత సమ్మర్ అయినా సరే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం లేకుండా అది హెల్ప్ అయిందట. అది హార్వెస్టింగ్. సో ఫస్ట్ కొత్తగా చేసే ఏ పని అయినా సరే రిజెక్షనే వస్తుంది.
అది ఎప్పుడైతే మీరు కసిగా పట్టుదలగా వదిలిపెట్టకుండా కంటిన్యూ చేస్తారో తర్వాత అంగీకరిస్తారు, తర్వాత ఇంకా ప్రశంసిస్తారు, ఆ తర్వాత అందరూ ఫాలో చేస్తారు. అంటే దానికి స్టెప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ చెప్పినప్పుడు వద్దు అంటారు, సెకండ్ మళ్ళీ చెప్పినప్పుడు అవునా అంటారు, నెక్స్ట్ చెప్పినప్పుడు సరే అంటారు, ఆ తర్వాత అబ్బా వెరీ గుడ్ అంటారు. ఆ వెరీ గుడ్ రావడానికి 3 స్టెప్పులు దాటాలి, టైం పడుతుంది. సో పిల్లలు అలా తీసుకోవాలి. పేరెంట్ కూడా ఆ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలి. మనం ఒకటి చదివాం చిన్నప్పుడు, అది ఒకటి ఉంది, వద్దు 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 అంటారు కదా చిన్నప్పటి నుంచి. ఆ అమ్మాయి స్కూల్కో వాళ్ళని నీ పేరేంటి అంటే నా పేరు వద్దు అని చెప్పింది. అంటే పేరు కన్నా కూడా వద్దు అనేది అన్నిసార్లు ఇంది ఆ పిల్ల. నీ పేరేంటి అంటే వద్దు, అరే అదేంటిది అంటే మా అమ్మ ఎప్పుడు వద్దు అంటది, అంటే అదే నా పేరు కావచ్చు అనుకుంది ఆ అమ్మాయి. సో అలా ఉంటది, వద్దు అనే పదాలు ఎన్నిసార్లు వాడతామో రీజన్ చెప్పాలి పిల్లలు. ఎందుకు వద్దంటున్నాం అంటే ఇది నా ఫీలింగ్, ఇది నా భయం, ఇది అని చెప్పినా పర్లేదు, నీ మీద నమ్మకం లేక కాదు, యూ క్యాన్ డూ ఇట్ అనేది కూడా చెప్పాలి. వండర్ఫుల్. అంటే పేరెంట్ మాటలు అనేటివి ఎంత పాజిటివ్గా ఎంకరేజింగ్ ఉండాలో మీరు చెప్పారు. సో అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఆ విధంగా తీసుకోవాలి, దాన్ని ఎందుకన్నారు అని ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. వావ్, వండర్ఫుల్. మరి ఇప్పుడు పిల్లలు స్కూల్ ఎన్విరాన్మెంట్ నుండే ఒక రాజకీయం వరకు ఆలోచన అనేది సాగుతుంది. వాళ్ళ రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు కూడా చిన్నప్పుడు స్కూల్లో ఉన్న రాజకీయంతోనే కదా. మీరేమంటారు, ఈ పాలిటిక్స్కి యువతకి ఏమైనా లింక్ చెప్తారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఏ దేశంలోనైతే యువత పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. మన దేశంలో కూడా రీసెంట్గా జరిగిన సర్వే ప్రకారం 47% యువత ఉన్నారు. కాబట్టి రాజకీయం అంటే ఏంటంటే నాయకులు ఎక్కడో పుట్టరు, జనాల్లోనే పుడతారు. రా అని పిలిచే జనాలు ఉన్న నాయకుడే రాజకీయ నాయకుడు అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా తన కుటుంబము, అంటే ఈ రోజులో ఏం జరుగుతుందంటే డ్యూటీకి వెళ్ళి రావడము, సాయంత్రం ఇంటికి వచ్చాక ఫోన్తో టీవీతో టైం స్పెండ్ చేయడం అయిపోయింది అంతే. ఇంకా అదే ప్రపంచం అయిపోయింది, బయట ప్రపంచంని పట్టించుకోవట్లేదు. బట్ అలా కాకుండా ఒక సొసైటీలో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అవ్వడము, అక్కడున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని పరిష్కారం ఏంటి, అంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చి నన్ను గెలిపిస్తే ఈ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ నేను చేస్తాను అని ఆయన చెప్పడం కాదు, మాకు ఇవి కావాలి, ఇవి చేస్తే మిమ్మల్ని గెలిపిస్తామని ఒక యువతనే ఒక మేనిఫెస్టో తయారు చేసుకునే స్థాయికి రావాలి. చెప్పే స్థాయికి మనమే ఈ మేనిఫెస్టో ఆచరించమని చెప్పాలి, మాకు ఇవి కావాలి. వండర్ఫుల్ ఐడియా, ఇది చాలా బాగుంది. ఎక్కడికి వాళ్ళు అక్కడ, ఇప్పుడు మండల్ అయితే విలేజ్ అయితే అక్కడ ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా గ్యాదర్ అయ్యి ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఇవి మా సమస్యలు, మాకు సొల్యూషన్స్ కావాలి, ఎవరిస్తారో చెప్పండి. అంతే. వావ్, మేనిఫెస్టో యూత్ చేతుల్లో ఉండాలి. యువత చేసినప్పుడే బాగుంటది. యువత తలుసుకుంటే రాజకీయాలు అంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, లేకపోతే ఇదైతుంది. అది మనం చూస్తూనే ఉన్నాం గత 4-3 ముఖ్యంగానైతే ఒక 3-4 ఎలక్షన్స్ నుంచి గమనిస్తున్నాం మనం. ఏ ఉద్యమాల్లోనైనా సరే యువతదే మెయిన్ రోల్ ఉంటుంది. సో ఆ బీజాలన్నీ చిన్నప్పుడు స్కూళ్ళ నుంచి రావాలి, ఇవ్వడం, నేర్చుకోవడం, పంచడం అనేది రావాలి అంటారు. వావ్, వండర్ఫుల్. సో ఇంకా అసలు మీరు ఇంకా స్కూల్లో రెగ్యులర్ షెడ్యూల్తో పాటు ఈ ఫెస్టివల్ హాలిడేస్ రొటీన్గా వస్తాయి కదా మేడం. ఫెస్టివల్ హాలిడేస్ అనగానే హాలిడేస్ వచ్చినాయి అని ఎంత ఆనందంగా ఉంటారో అంత డబుల్ వర్క్ ఇస్తారు కదా, దాని గురించి మీరు చెప్పండి. వర్క్ ఇవ్వడం అంటే సిలబస్ని అక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే సిలబస్ కూడా ఈ రోజుల్లో ఈజీ అయిపోలేదు, గవర్నమెంట్ ఇచ్చే హాలిడేస్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల, అది అనుకోకుండా వచ్చే బంధులు ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ మిస్ అవుతున్న ఆ డేస్, వర్కింగ్ డేస్ ఏదైతే ఉన్నాయో అక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం హాలిడేస్ అన్నప్పుడు, అంటే ఫెస్టివల్స్ అన్నారు కదా, ఆ ఫెస్టివల్స్ కూడా మూలాలు మర్చిపోతున్నారు పిల్లలు. ఫెస్టివల్ జరుపుకోవడానికి అసలు మూలం ఏంటి, దసరా అంటే ఏంటి అసలు, అంటే బతుకమ్మ పెట్టి ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, ఇదే అనుకుంటున్నారు. అసలు రీజన్ ఏంటి, ఎందుకు దసరా జరుపుకుంటున్నాం, ఎందుకు దీపావళి జరుపుకుంటున్నాం, ఆ రోజుల్లో ఏమేం చేస్తారు, దాని వెనక కారణాలు ఏంటి, ఇవి స్కూల్లో తెలియచేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఫెస్టివల్ డేస్ లో కూడా ఆఫీసులో ఉండే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకే ఫెస్టివల్ ఎక్కడ చేస్తారు,
పిల్లలకి చెప్పాలంటే వీళ్ళకి టైం ఉండాలి కదా. ఈవెన్ మేము చెప్తాము, ఈవెన్ పూజలో నీరు, దీపం, ధూపం, ప్రసాదం, గంట పెడతారు. ఎందుకు ఎందుకు పెడతారు అనేది నేను చెప్తారు. చెప్తాం. పంచభూతాలతో దేవుణ్ణి పూజిస్తున్నామని చెప్పడానికి ఆ 5ని వాడతారు. వావ్. కారణాలు తెలియాలి పిల్లలకి, లేకపోతే కొట్టి పాడేస్తారు. అంతే. ఏదో మూఢనమ్మకం కోసం ఇది క్రియేట్ చేశారు చాదస్తమని అనుకుంటారు. భావిస్తారు. అవి పంచభూతాలు, మన బాడీ కూడా తయారైంది, వాటితో మనమే బ్రతుకుతున్నాం, అవి ఉన్నాయని చెప్పడానికి పూజిస్తున్నాం. ఆ విగ్రహం కూడా మట్టే, మట్టితో తయారు చేసింది, మన బాడీ కూడా మట్టే. వావ్, వండర్ఫుల్. అసలు ఎంత విజ్ఞానాన్ని అందిస్తున్నారు మీరు. చేయగలిగిన ప్రయత్నం చేయాలి సార్ పిల్లలకి నేర్పించడానికి. న్యూ ఎనర్జీ స్కూల్ లాంటివి మొత్తం రావాలి, ఇండియా అంతా రావాలి ఇలాగా. వెరీ నైస్. సో పండగల యొక్క మూలం కూడా హాలిడేస్ ఇచ్చే ముందే ఆ పండగ ఏంటి, ఎలా జరుపుకోవాలో చెప్పాలి. రైట్. ఈ హాలిడేస్లో పిల్లలు ఎలా స్పెండ్ చేయాలంటారు? టీచర్స్ ద్వారా ఏం చెప్పాలి, పేరెంట్స్ ఏమి ఇస్తే బాగుంటుంది అంటారు మీరు? హాలిడేస్ లో జనరల్ గా చేసే మిస్టేక్ ఏంటంటే పోస్ట్పోన్మెంట్. లాస్ట్ డే వరకు చేస్తూ ఉంటారు. 3 days హాలిడేస్ ఉన్నాయి, ఈ రోజంతా ఎంజాయ్ చేయొచ్చు, రేపు చదువుకుందాంలే, ఈ రోజంతా టీవీలు ఫోన్లతో గడిపేయడం చేసేస్తారు. సెకండ్ డే వస్తుంది, ఇంకో 1 day ఉంది కదా, ఎంత నాకు ఫటాఫట్ ½ an hourలో అయిపోతుంది అంతే. ఆ థర్డ్ డే, ఈ సెకండ్ డే, ఫస్ట్ డే ఫుల్గా బయట తినేయడం ఏదో జరుగుద్ది, థర్డ్ డే మోషన్ ఫీవర్ ఏవో స్టార్ట్ అవుతాయి, వాడు చేయలేడు. అప్పుడు ఏమవుతుంది, 4th day స్కూల్కి వెళ్ళడానికి పేచి పెడతాడు, ఏడుస్తాడు, ఎందుకంటే హోంవర్క్ చేయలేదు కదా, టీచర్ కొడతారు. సో పోస్ట్పోన్మెంట్ అనేది మానేసి పిల్లలైనా సరే, టీచర్స్ అయినా సరే, కబీర్ గారు దోహే పద్యాలు ఉంటాయి చూస్తారా, కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్బని, అంటే రేపటి పని ఈ రోజే చేసుకో, ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి అన్నట్టు పోస్ట్పోన్మెంట్ లేకుండా పని చేసుకోగలిగితే. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, ఇలా మీరు 3 days హాలిడే ఇవ్వగానే ఏ వర్క్ అయితే ఉందో ఫస్ట్ రాగానే ముందు ఆ వర్క్ పూర్తి చేయకుండా వేరే పని ముట్టుకోరు. ఉన్నారు, అంతే కదా. ఉన్నారు. అమ్మో, ఈ 2 days వాళ్ళకు భయంకరంగా కనబడుతుంది. ఇది నీ పక్కన పెట్టి నేను ఎంజాయ్ చేయలేను, ఇది కంప్లీట్ చేస్తే నేను 2 days బిందాస్గా ఎంజాయ్ చేస్తాను. అంతెందుకు, మా మేనల్లుడే, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్కూల్లోనే చదువుతున్నాడు. ఫస్ట్ స్కూల్కి ఇంటికి వెళ్ళగానే వాడు డ్రెస్ కూడా తీయకుండా ముందు హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటాడు. హోంవర్క్స్ కంప్లీట్ చేసి బ్యాగ్ క్లోజ్ చేసుకుని అప్పుడు వాడు ఫ్రెష్ అప్ అయ్యి తిని బట్టలు మార్చి ఇదంతా నెక్స్ట్ అనమాట. ఫస్ట్ హోంవర్క్. అది అంటే చూడండి, మరి పేరెంట్స్ ఎక్కడ ఏమి చెప్పాలి. కొంతమందికి పేరెంట్స్ చెప్పినా వినరు, కొంతమంది చెప్పకపోయినా చేస్తారు. బై బర్త్ ఉంటాయి సార్ కొన్ని జీన్స్, వాటిని అప్రిషియేట్ చేయాలి. కానీ మళ్ళీ అక్కడ కూడా పిల్లలు లే తర్వాత తీసుకో, రాస్తా అన్నవాడినేమో తర్వాత రాయి అంటారు, తర్వాత రాస్తా అన్నవాడిని ఇప్పుడే రాయి అంటాడు. ఇదేంటి సైకాలజీ? అంటే పేరెంట్స్ కొంచెం గమనించాలి అంటున్నారా మీరు? అందుకే పేరెంట్స్ కి కంపల్సరీ పేరెంట్ మీటింగ్ పెట్టి చెప్తూ ఉంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో టీచర్స్ కొడుతున్నారు అనేది చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తుంటాయి. జనరల్గా టీచర్స్కి వాళ్ళ మీద ఏం కక్ష ఉండదు, కావాల్సుకొని కాదు, కానీ ఆ టైంలో ఒక్కొక్కసారి అంటే ఏంటంటే ఎన్నిసార్లు చెప్తున్నా సరే వీడు నేర్చుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది, మేనేజ్మెంట్ ప్రెజర్ టీచర్స్ మీద ఉంటుంది. కాబట్టి వాడు నేర్చుకోవట్లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. పేరెంట్ వచ్చి అడిగితే మేనేజ్మెంట్ మమ్మల్ని పిలిపించి మాట్లాడతారు, మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనే ప్రెజర్తో వాడు నేర్చుకోకపోతే వీళ్ళు కోపం వచ్చి కొడుతుంటారు. ఆ కొట్టినప్పుడు పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు. నేను చెప్తాను పేరెంట్స్కి, సార్ ఎవరికైనా పిల్లల్ని కొడితే బాధ అనిపిస్తుంది, సహజమే అది. కాకుంటే మీరు పిల్లల ముందు చెప్పకండి, పర్సనల్గా నాతో వచ్చి మాట్లాడండి. ఎందుకు పిల్లల ముందు? మాకు అది ఎక్స్పీరియన్స్ సార్, అది స్కూల్ ఎక్స్పీరియన్స్. ఏం చేసినా మా పేరెంట్ వచ్చి అడుగుతారు, ఆ హక్కుగా వాడుకుంటాడు. అది నెక్స్ట్ డే నుంచి వాడు హోంవర్క్స్ కూడా చేయడం. ఇంకా టీచర్ ఏమన్నా అంటే ఇంటికి వెళ్ళి మా నాన్నతో చెప్తా, మా నాన్న చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా మెయిన్ పాయింట్. మేము చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఏ టీచర్కి ఏ పిల్లల మీద కక్షలు ఉండవు, అసలు వాళ్ళు చదువు చెప్పడానికే. కాబట్టి ఆ కొట్టే టీచర్స్ కూడా అది వాళ్ళని మార్చడానికి, అంటే వాళ్ళు చేసిన తప్పు కంటే మనం ఇచ్చే పనిష్మెంట్ సైజు తక్కువ ఉండాలి. వాడు చేసిన చిన్న తప్పు వీళ్ళ కోపము గట్టిగా కొట్టినప్పుడు ఏమవుతాయంటే వాళ్ళకి నొప్పి ఎక్కువ అవుతుంది, అది తప్పు. మనం ఇచ్చే పనిష్మెంట్ సైజ్ ఎప్పుడు రియలైజ్ అయ్యేటట్టు ఉండాలి, కరెక్టే కదా, మార్చుకునేటట్టు ఉండాలి తప్ప బాధించేటట్టు ఉండకూడదు. అది టీచర్స్ మిస్టేక్ ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా ఏంటంటే వచ్చి డైరెక్ట్గా పర్సనల్గా మాతో మాట్లాడితే మేము టీచర్స్తో పర్సనల్గా మాట్లాడి అది రిపీట్ కాకుండా చూడగలుగుతాం. బట్ పిల్లల ముందు చెప్పడం వల్ల ఏంటంటే ఆ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అనేది మా బాధ. 100% ట్రూ మేడం. వాడి ముందే టీచర్ని గట్టిగా అడిగి మిమ్మల్ని గట్టిగా అడిగితే
వాడు ఇలా ఉంటాడు ఇక నేను అప్పుడు ఏం ఏం చేస్తారు జరిగినా టీచర్ ఇంక వాడు చేసిన చేయకపోయినా Care ఇంకా చేయరు. అడగరు అడిగితే భయపడతారు కదా, ఇంక మళ్ళీ వాడు వెళ్ళి ఏం చెప్తాడో వాళ్ళు తీసుకొస్తారని భయపడతారు, అడగరు. ఇంకోటి ఈ టైప్ ఆఫ్ పేరెంట్ ఒకవైపు, ఇంకొక టైప్ ఆఫ్ పేరెంట్స్ ఇప్పుడు పోయి మళ్ళీ నేను అడిగితే మా వాడిని మళ్ళీ ఏమంటారు అని కొంతమంది అసలు రారు పేరెంట్స్. నేను పేరెంట్స్ కి మాట్లాడతాను సార్, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే నాతో డైరెక్ట్ గా చెప్పండి. నేను టీచర్స్ తో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీచర్ అయినా తప్పు చేశారన్నప్పుడు పర్సనల్ గా పిలిచి మాట్లాడాలి, గ్రూప్ లో కాకుండా. ఎప్రిషియేట్ చేసేటప్పుడు అందరి అందరిలో ముందు. ఎప్రిషియేట్ చేయాలి. వావ్, అంతే. అది పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. క్లాస్ లో హోంవర్క్స్ చేయని పిల్లలు ఎవరో లేచి వాళ్ళని కొట్టడము తిట్టడం కరెక్ట్ కాదు. హోంవర్క్ చేసిన పిల్లల్ని లేపి బాగా ఎంకరేజ్ చేస్తే చాలు, వీళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోతాడు. బాగా ప్రైజ్ చేయండి, క్లాప్స్ కొట్టించండి. అప్పుడు ఏమవుతుంది, నేను కూడా చేస్తే నాకు కూడా ఈ చప్పట్లు పడతాయి కదా. దానికోసం అన్న చేస్తాడు. ఇక్కడ పోలిక లేదు, మీరు చేశారు మీరు చేయలేదు ఎదవల్లారా అన్న లేదు, అవసరం లేదు, డిఫరెన్షియేట్ చేసినట్టు. అవసరం లేదు. వావ్, న్యూ ఎనర్జీ అద్భుతంగా ఉంది మేడం, న్యూ కాన్సెప్ట్. సో మనం తిట్టి కొట్టి బాధించాల్సిన అవసరం లేదు, చెప్పే విధంగా చెప్తే పిల్లలు మారుతారు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. అసలు డిసిప్లిన్ నేర్పించే పద్ధతి అల్టిమేట్ విషయాలు ఉన్నాయి. కొడితేనే తిడితేనే ఉంటారు అనేది ఏం లేదు. ఇలా మంచి చేసినప్పుడు వాడిని అప్రిషియేట్ చేస్తే చాలు, తప్పు చేసినప్పుడు మనం సైలెంట్గా ఉంటే చాలు, వాడికి అదే పనిష్మెంట్. క్లాస్ లో ఎవరైతే ఎక్కువ అల్లరి చేస్తారో వాళ్ళని క్లాస్ లీడర్ గా పెట్టాడు. ఎగ్జాక్ట్లీ, అది ఇంపార్టెంట్. అంతే, ఇంకంతే, ఇంకేంటి, తెలుసు వాడు సెట్ అవుతాడు, అందరినీ సెట్ చేస్తాడు. అవును, వెరీ నాటీ బాయ్కే లీడర్షిప్ ఇవ్వాలి. సూపర్, వండర్ఫుల్. న్యూ ఎనర్జీ కాన్సెప్ట్స్ అంటే ఎన్ఎల్పిలో మేము చెప్తుంటాం, ఎన్ఎల్పి అండ్ టీఏ సబ్జెక్ట్లో ఇదే వస్తుంది. డిసిప్లిన్ నేర్పే విధానం కూడా ఇలా ఉంటుంది. అంటే ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే పేరెంట్స్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడం, మంచి స్కూల్లో జాయిన్ చేయడమే కాకుండా కొంత టైంని కేటాయించాలి. పిల్లల కోసమే మీరు అన్నీ చేస్తున్నా అన్నప్పుడు కొద్దిగా గమనిస్తూ కరెక్షన్ చేస్తూ అప్పుడప్పుడు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడాలి. స్కూల్ రాకపోయినా మీతో మాట్లాడడం అనేది హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడితే సరిపోతుంది వాళ్ళు. కానీ పిల్లల ముందర రియాక్ట్ అవ్వద్దు. అలా అన్నారు ఆ టీచర్, వాళ్ళ సంగతి చెప్తా ఇది చెప్తా అని కొంతమంది రియాక్ట్ అవుతారు. అంటే పేరెంట్సే టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు పిల్లడు ఎలా, ఇది ఎగ్జాక్ట్ పాయింట్. ఏ స్టూడెంట్ కి అయితే టీచర్ పట్ల రెస్పెక్ట్ లేదో ఆ పిల్లాడికి చదువు రాదు. 100%. సో ఫస్ట్ టీచర్స్ కి పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాత పిల్లలు ఆటోమేటిక్ ఇస్తారు. మెయిన్ పేరెంట్స్ నుంచి రావాలి. రూట్స్ బాగుంటే పిల్లల ముందట ఇలాంటి టీచర్స్ని తక్కువ చేసి మాట్లాడడం, స్కూల్ని తక్కువ చేసి మీ స్కూల్ అంతేలే అని వీళ్ళు అన్నారంటే వాడికి స్కూల్ మీద పేరెంట్స్ మరి అలా అనుకున్నప్పుడు మంచి స్కూల్లో జాయిన్ చేసామంటే రెస్పెక్ట్ చేయాలి. అంతే. వండర్ఫుల్. పేరెంట్స్కి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏం లేవు మేడం, వాళ్ళ టైం యూ కెన్ విన్లో శివకేరా అంటారు, వారానికి ఒక్క రోజైనా పిల్లలతో ఒక్క అవసరమైన క్వశ్చన్ వేసినా చాలట. టైం కేటాయించాలంటే ఒక డే అంతా కాదు, ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు పేరంటాలకు మాత్రం లాక్కొని పట్టుకొని పోతారు పిల్లల్ని. ఏమంటారు మేడం? సో అక్కడ ఇచ్చే టైంని రోజు ఇంట్లో ఇస్తే బెటర్. వారానికి ఒక్కసారైనా సరి అయిన ప్రశ్న అడిగినా చాలు, పిల్లలు ఇంప్రూవ్ అవుతారని చెప్తాడు. వండర్ఫుల్ మేడం. సో ఇంకా ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అంటే, ముఖ్యంగా టీచర్స్ ఇటు స్కూల్లో పిల్లల్ని అటు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని, ఫ్యామిలీ బ్యాలెన్సు, ఫ్యూచర్ జనరేషను, ఎంతో బర్డెన్తో ఉన్నటువంటి ఉమెన్, వాళ్ళు టీచరే కాదు వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరైనా, ఇప్పుడు మీరు ఫ్యామిలీని చూస్తూ స్కూల్ని రన్ చేస్తున్నారు అంటే భవిష్యత్తుకు తీర్చిదిద్దుతున్నారు, మీ వాళ్ళని కూడా చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు స్పిరిచువాలిటీలో ఒక కాన్సెప్ట్ ఉంది, రక్త సంబంధీకులే కాకుండా ఆత్మ సంబంధీకులైనటువంటి ఆధ్యాత్మిక పుత్రులను కూడా తయారు చేయమంటారు. సో ఇప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఒక ఉమెన్ చేయగలుగుతారండి. ఆదిపరాశక్తి అమ్మవారు ఉమెన్ వాళ్ళు గట్టిగా అనుకున్నారంటే వాళ్ళకి ఓర్పు నేర్పు చాలా ఎక్కువ, వాళ్ళకి ఆ జీల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ మనం తీసుకోవాలనుకుంటే పివి సింధు గారు ఉన్నారు, అందరికీ తెలుసు. ఓవర్ నైట్లో ఆమె మొత్తం చాలా పాపులర్ అయ్యారు, మన ఇండియాకి 2 times మెడల్స్ తీసుకొచ్చారు. ఆమె ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి
30 కిలోమీటర్స్ నడిచి తను ప్రాక్టీస్ చేసేవాళ్ళట. తన సక్సెస్కి అవరోధంగా తనకి 2 థింగ్స్ కనిపించాయట. ఆ 2 థింగ్స్ ఏంటంటే, ఒకటి ఐస్ క్రీమ్, 2 మొబైల్ ఫోన్. ఐస్ క్రీమ్ ఎక్కువ తింటే తను ఫ్యాట్ అయిపోయి బ్యాడ్మింటన్ ఆడలేరు కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తారు కంప్లీట్. ఫిట్నెస్ ఉండదు. ఎస్. మొబైల్ ఫోన్, మెసేజెస్, కాల్స్, టైం వేస్ట్ ముచ్చట తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదని కంప్లీట్గా అవాయిడ్ చేశారట. సో మన సక్సెస్కి రీచ్ అవ్వడానికి, మన డెస్టినేషన్కి ఏదైతే ఆబ్స్టకల్స్గా ఉన్నాయో మనం వాటిని వదిలేయాలి. యువత కావచ్చు, ఎవరైనా సరే. మీకు టైం వేస్ట్ ఎక్కడ జరుగుతుంది, అన్నెసరీగా మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, ఆ ఉపయోగించే ఆ టైంని మీరు దేనికైనా, అంటే సొసైటీ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఇంకో దేనికైనా మీరు ఉపయోగిస్తే మీరు దాన్ని ఎలా సక్సెస్ అవుతుంది ఇవన్నీ మీకు ఓన్గా మీకు అర్థమైపోతాయి. కాబట్టి మహిళలు మహారాణులు అంటారు. అటు ఫ్యామిలీని, ఇటు ఉద్యోగంలో కూడా వాళ్ళ మంచి పాత్ర పోషిస్తారు, వాళ్ళు రాణించగలుగుతారు కూడా. మ్యాక్సిమం స్కూల్స్లో లేడీ టీచర్సే ఉంటారు. ఎస్, వండర్ఫుల్ మేడం, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఒక పిరమిడ్ మాస్టర్గా, ఒక ధ్యాన మహిళ, ఈ టాపిక్ చెప్పాల్సింది అందరికీ. ఒక ధ్యానం చేసిన మహిళ తన వృత్తిని ఎలా అద్భుతంగా చూసుకుంటారో, భవిష్యత్తును బిల్డ్ చేసే పిల్లల్ని ఎలా నిర్మిస్తారో న్యూ ఎనర్జీ స్కూల్ ద్వారా మీరు అద్భుతంగా చేస్తున్నారు మేడం. వండర్ఫుల్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఇన్కమింగ్ యూత్, ఉమెన్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అ లాట్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు BMC ఛానల్ కూడా థ్యాంక్ యూ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, న్యూ ఎనర్జీ స్కూల్ ద్వారా ఎన్ని అద్భుతమైన విషయాలు అందించబడుతున్నాయో. సిస్టమ్ని బయట మనం మార్చలేము, కానీ మేడం ద్వారా వారి చేతిలో ఏది ఉందో అది సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క టీచరు, ఈ ప్రోగ్రాం చూస్తున్న టీచర్ అయినా, పేరెంట్ అయినా, ఒక యువత విద్యార్థి అయినా, బయట సిస్టమ్ ఇలా ఉంది అలా ఉంది, ఏముంది, మనం ఎలా ఉండాలి. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, రిమోట్ మీ దగ్గర ఉంది కదా. అలాగే బయట సిస్టమ్ని కాదు మనం బ్లేమ్ చేయాల్సింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది, బయట అలా ఉంది, అవన్నీ వద్దు. నేనేం చేయగలను యాజ్ ఏ పేరెంట్గా? మీ చేతిలో ఏముంది, మీ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ ఏంటి, మీ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటి, ఆ రోల్ కనుక పాత్ర పోషిస్తే అద్భుతం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇలా పిరమిడ్ మెడిటేషన్తో ధ్యానం చేపిస్తూ మంచి వాల్యూస్ ఇచ్చే స్కూల్ హైదరాబాద్లో ఉందా అని. ఎస్ అండి, న్యూ ఎనర్జీ స్కూల్స్ ఉన్నాయి. సునీత మేడం గారి ఆధ్వర్యంలో, ఒక ధ్యాన మహిళ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి. ఎవరైనా మీ పిల్లల్ని జాయిన్ చేయాలన్నా కూడా ఇక్కడ జాయిన్ చేయండి. పిరమిడ్ మాస్టర్స్ క్లాస్ చెప్పాలన్నా కూడా మేడంని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.